హైదరాబాద్లోని సూరారంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నిన్న ఊహించని రీతిలో ఓ వివాహితను బలవంతంగా ఎత్తుకెళ్లిన ఘటనను పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కేసుగా మొదలైన ఈ ఘటన ఊహించని ట్విస్టులతో పోలీసులకు కూడా షాక్ ఇచ్చింది. మొత్తానికి కిడ్నాప్ చేసిన వారే బాధితులు అని తెలిసి పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. సూరారం సుందర్ నగర్లో మాగంటి లక్ష్మణ్, రాణి దంపతులు నివాసముంటున్నారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్య నగర్లో ఉంటున్న పలువురికి జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్ష్మణ్ లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ క్రమంలోనే ఉద్యోగాలు ఇప్పించకపోగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం రేగుతూ వచ్చింది. దాంతో లక్ష్మణ్ రావు గారికి ఫోన్ చేసి డబ్బులు శుక్రవారం రోజు వచ్చి తీసుకెళ్లండి అని చెప్పారు. కానీ ఆలోపే తన భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో వచ్చిన వారు రాణిని బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇచ్చిన సొమ్మును రాబట్టడానికి చట్ట ప్రకారం వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ తరహాలో బలవంతంగా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మా మమ్మీని నన్ను ఆటోలో ఎక్కించుకొని మల్లారెడ్డి మీ నాన్నని ఎత్తుకుదాం రండి అని చెప్పి మల్లారెడ్డి హాస్పిటల్ దాకా తీసుకొని వెళ్ళి నన్ను అట్లా మల్లారెడ్డి కాడ ఒకటేసారి సైడ్కి పంపించేసారు. మమ్మీని తీసుకొని వెళ్ళిపోయారు. ఆపు అన్న కాల్ చేసిన ఎవరు ఆగలే. నేను మా ఫ్రెండ్స్ కలిసి మా బోయినపల్లి దాకా వెళ్ళాం కానీ దొరకలేరు వాళ్ళు. తర్వాత మీ మమ్మీని ఏం చెయ్యము అని మాట్లాడి మీ డాడీని పట్టించి తీసుకొని వెళ్ళిపోండి మీ మమ్మీకి అని చెప్పారు. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అయితే ఒక భర్త తన అప్పు తీర్చలేదు అని భార్యను కిడ్నాప్ చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వస్తుంది. అసలు ఏం జరిగింది? ఆ భర్త ఎంత మేర బాధితులకు అప్పుగా ఉన్నారు? రాణి, లక్ష్మణ్ అనే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పిల్లలతో కలిసి సురారంలో నివాసం ఉంటున్నారు. అయితే ఒక వడ్డీ వ్యాపారి వద్ద గత కొద్ది రోజుల క్రితం అప్పు తీసుకున్న లక్ష్మణ్ తిరిగి చెల్లించకపోవడంతో నిన్న నలుగురు, ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు వ్యక్తులు నలుగురు వచ్చి ఆటోలో రాణిని ఆటోలో ఎక్కించుకొని వెళ్ళి అక్కడే ఉన్న వాళ్ళ కొడుకుకి కాల్ చేసి మీ అమ్మని మేము తీసుకెళ్తున్నాము, డబ్బులు తెచ్చిన తర్వాతనే వదిలిపెడతామని చెప్పేసి కూడా ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసి అక్కడ నుండి ఓయూ వైపు తీసుకెళ్లారు. దీంతో రాణి కుమారుడు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఎవరైతే కిడ్నాప్ చేశారో నలుగురు కిడ్నాపర్లను కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే లక్ష్మణ్ గత కొద్ది రోజుల నుంచి ఆ డబ్బు తీసుకొని కనబడకపోవడంతో ప్రస్తుతం కూడా అతను కర్నూలులో ఉన్నాడు, పనిపై వెళ్ళాడు, వచ్చాక డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా నిన్న రాణి అనే మహిళను నలుగురు వచ్చి ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంతో ఒకసారిగా అక్కడ ఆందోళనకు గురయ్యారు. అసలు ఎవరు, ఎందుకు వచ్చి తీసుకెళ్లారనే దానిపైన క్లారిటీ లేకపోవడంతో స్థానికులు రాణి పిల్లలిద్దరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురారం పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే నలుగురిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా సురారం పోలీసులు చెప్తున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ సురేష్.